హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. పాలిటిక్స్ సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఎందుకంటే సినిమాల్లో మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుని ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నటీనటులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద నటుడు పార్టీ పెట్టి ఏకంగా సీఎం అయ్యారు. అలానే కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, జయప్రద, జయసుధ వంటి ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాలకు ప్రవేశించి సక్సెస్ అయ్యారు. నేటికి ఆలీ, పోసాని కృష్ణమురళి వంటి ఎంతోమంది నటీనటులు పొలిటికల్గా ఉన్నారు. తాజాగా బడా నిర్మాత దిల్ రాజు కూడా అదే బాటలో పయనిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైనా హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. వారిని చూసే సినిమాలకు వచ్చే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అయితే ప్రొడ్యూసర్లను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కానీ దిల్ రాజు క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఆయన నిర్మిస్తున్న సినిమా అంటే చాలు నటీనటులతో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అంతలా ప్రేక్షకుల్లో తనదైన మార్కును దిల్ రాజు వేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘనత దిల్ రాజుదే. వెంకటరమణారెడ్డిగా ఉన్న ఆయన దిల్ సినిమాను నిర్మించి సూపర్ హిట్ కొట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి దిల్ రాజుగా మారి ఇండస్ట్రీలోనే రారాజుగా కొనసాగుతున్నారు. కొత్త దర్శకులను, నటీనటులను, రచయితలను పరిచయం చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నుంచి దిల్ రాజు పోటీ చేస్తారని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. అయితే ఆ వార్తలపై దిల్ రాజు ఖండించారు. తాను ఏ పార్టీ తరపున ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇప్పట్లో రాజకీయాలపై ఆసక్తి లేదని, టైం వచ్చినప్పుడు చూద్దామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్ రాజు చెప్పినట్లే ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. అయితే తాజాగా మరికొద్ది నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి దిల్ రాజు పేరు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు చేరబోతున్నారని, ఈయన త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు తెగ వైరల్గా మారింది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఏంటో తెలియాలంటే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.